హలో తెలుగు పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. లెట్స్ టాక్ అబౌట్ ద రీసెంట్ బ్లాక్ బస్టర్ లిటిల్ హార్ట్స్. పేరుకే సినిమా పేరు లిటిల్ హార్ట్స్, కానీ అందరి హార్ట్స్ని దోచేస్తూ చాలా పెద్ద హార్ట్గా మారిపోయింది ఇండస్ట్రీలో. లిటిల్ హార్ట్స్ మూవీ బడ్జెట్ అరౌండ్ 2.5 crores, 2 to 2.5 crores. దాని ఆల్మోస్ట్ కలెక్షన్స్ 21 to 22 crores వచ్చేసినాయి, అంటే 10 times ఆఫ్ ది బడ్జెట్ మూవీకి. సో బ్లాక్ బస్టర్గా నిలిచింది. సెలబ్రిటీస్ అందరూ దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. ట్విట్టర్లో నాని సెలబ్రేట్ చేస్తున్నారు, విజయ్ దేవరకొండ గారు సెలబ్రేట్ చేస్తున్నారు, ఇంటికి పిలుస్తున్నారు అందరినీ. సో కాస్ట్ అండ్ క్రూని చాలా 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 అప్రిషియేట్ చేస్తున్నారు. సక్సెస్ మీట్ కూడా జరిగిపోయింది. ఇంకా మూవీ థియేటర్స్లో హల్చల్ చేస్తుంది. ఇంకో 1 week ఉంది. ఈ 1 week కూడా థియేటర్లో బాగా ఆడుతుంది. అప్రాక్సిమేట్లీ 30 crores వచ్చేస్తుంది మూవీ. అయితే ఇంత చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడానికి కారణాలే ఉంటాయి. నెంబర్ 1, అందరికీ తెలిసిందే, కాంటెంట్ ఈజ్ ద కింగ్. మనకి సినిమా ఎంత బాగుంది అని చెప్పడానికి కాంటెంట్ ఒకటే సరిపోతుంది. సూపర్ స్టార్లు, పెద్ద పెద్ద హీరోయిన్లు, మాస్ మసాలా ఫైట్లు, సాంగ్లు ఇవేం అవసరం ఉండదు. కంటెంట్ బాగుంటే ఈ రోజుల్లో ఎవరైనా సినిమా మనం చూస్తాం. నెంబర్ 2, సింపుల్ స్టోరీ. ఒక సాదా సీదా స్టోరీని తీసుకున్నారు. ఎట్లాంటి స్టోరీ అంటే కాంప్లికేటెడ్ స్టోరీ కాదు. ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రతి మదర్, ఫాదర్, పేరెంట్స్ వాళ్ళని వాళ్ళు రిలేట్ చేసుకుంటారు. కొడుకు కూతుర్లు ఉంటే వాళ్ళని వాళ్ళు రిలేట్ చేసుకుంటారు. ఇంకా ఫ్రెండ్స్ క్యారెక్టర్కి వస్తే వాళ్ళని రిలేట్ చేసుకుంటారు. స్టోరీ చూస్తున్నప్పుడల్లా మన పక్కింట్లో జరుగుతుందనో, మన ఎదురింట్లో జరుగుతుందనో, అరే నా కథ కూడా ఇలాగే ఉంటుందేమో, వాడి కథ కూడా ఇలాగే ఉంటుందని మనం రిలేట్ చేసుకుంటాం. 2 things ఏంటంటే, చాలా సింపుల్ స్టోరీ తీసుకొచ్చారు, అది అందరూ రిలేట్ అయ్యేటట్టు చేసుకున్నారు. ఎక్కడ కూడా ఫన్ మిస్ అవ్వకుండా. అల్టిమేట్ పర్పస్ ఆఫ్ ద మూవీ ఏంటి అంటే ఫన్ క్రియేట్ చేయడం, నవ్వుకోవడం. మన బాధలన్నీ మర్చిపోయి థియేటర్లో కూర్చొని నవ్వుకొని హ్యాపీగా మళ్ళీ ఇంటికి వెళ్ళడం. అది పర్పస్ ఆఫ్ ద మూవీ. అది 100% అచీవ్ చేసేసారు. జనరల్గా మూవీ సక్సెస్ అనేది 2 విధాలుగా చూస్తారు. ఒకటి బడ్జెట్ విధాలుగా, బడ్జెట్ అంటే కలెక్షన్స్ విధాలుగా చూస్తారు. ఇంత కలెక్షన్ వచ్చింది, అందుకే ఇది బ్లాక్ బస్టర్. ఓకే, కలెక్షన్స్ పక్కన పెడితే లేదు కలెక్షన్స్ ఎలాగున్నా కూడా కథ ఎట్లాంటి కథ మనం ఎప్పుడు చూసుండము, సూపర్గా తీశారు, స్క్రీన్ ప్లే అదిరిపోయింది, చాలా బాగా వచ్చింది, ఇలాంటి సినిమా తెలుగులో రావడం చాలా అరుదు అని అంటాం. కానీ ఇక్కడ ఏంటంటే స్టోరీ సింపుల్గా ఉండి అందరికీ రిలేటబుల్గా అయ్యి ఉండి కూడా కలెక్షన్స్ కూడా వచ్చేసినాయి. అంటే 2 విధాలకు కూడా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది సినిమా. ఈ మూవీ బడ్జెట్ ఇంత తక్కువ ఉండడానికి కారణం ఏమి ఉంటుందంటే, ఒకటి హీరో పేరెంట్స్, సో వాళ్ళ ఇల్లు ఒకటి చూపిస్తారు. హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఇల్లు ఒకటి చూపిస్తారు. 2 houses, ఓకే, ఒక ఇన్స్టిట్యూషన్, ట్యూషన్ ఏదో చూపిస్తారు, అదొకటి. సో మిగతా కథంతా కూడా స్కూల్ చుట్టూ, ట్యూషన్స్ చుట్టూ, ఇంటి చుట్టూ, మార్కెట్ చుట్టూ, రోడ్ల మీదే కథ వెళ్ళిపోతుంది. సో లిమిటెడ్ బడ్జెట్స్ అనమాట. లిమిటెడ్ బడ్జెట్, లిమిటెడ్ లొకేషన్స్. సో లొకేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి బడ్జెట్ కూడా అంతే తక్కువ ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఆఫ్ ది ఫిలిం ఎంత అనుకున్నారు? 32 days అంతే. 32 రోజుల్లో సినిమాని పూర్తి చేసేసారు ఆల్మోస్ట్. ఒకవేళ రాంగ్ అయితే 35 days అనుకుందాం. 35 daysలో ఒక సినిమా ఎలా కంప్లీట్ చేస్తారు అంటే, లిమిటెడ్ లొకేషన్స్ అండ్ సింపుల్ కాన్వర్సేషన్స్, రిలేటబుల్ ఫన్ ఉంటుంది. సో ఇంతకు మించిన బిగ్గెస్ట్ సక్సెస్ ఏముంటుంది ఎవరికైనా? సో అల్టిమేట్గా ఫన్ అనుకున్నారు, ఫన్ జనరేట్ చేసేసారు, క్యారెక్టర్స్ అందరికీ రిలేట్ అవుతున్నారు, అందరూ రిలేట్ అయిపోయారు. అంతకు మించి ఇది కాకుండా ఇంకా సాంగ్స్ బాగున్నాయి, సర్కాస్టిక్ సాంగ్స్ ఇంకా బాగున్నాయి. కత్యాయని నన్ను లవ్ చెయ్యవే, కత్యాయని నన్ను లవ్ చెయ్యవే, ఈ సాంగ్ అల్టిమేట్. థియేటర్లో ఈ సాంగ్కి ఊగిపోతూ ఉన్నారు జనం. అంటే అంత బాగా పోర్ట్రేట్ చేశారు దాన్ని. అండ్ క్యాచీ లిరిక్స్ కూడా దానికి. ఇంకో పెద్ద విషయం ఏంటంటే, చిన్న సినిమాగా ఈ సినిమా రిలీజ్ అయినప్పటికీ కూడా మౌత్ టాక్ వల్ల చాలా ఇంకా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిందనమాట. మనకేంటంటే, మన బిజీ వర్క్స్లో అందరూ కష్టపడతారు, ఏదో రకరకాల జాబులు చేస్తారు, వీకెండ్స్ వస్తే చాలు మనకేంటంటే ఎంటర్టైన్మెంట్ కోసం మనం ప్రయత్నిస్తూ ఉంటాం. సో అలాంటి మూమెంట్లో ఒక కరెక్ట్ సినిమా పడితే, ఇగో ఇది బాగుందిరా అని 10 మంది చెబితే కళ్ళు మూసుకొని వెళ్ళి ఫస్ట్ ఎంటర్టైన్ అయిపోవాలి మనం. అలా ఉంటుంది, అంత పిచ్చోళ్ళం మన సినిమాలంటే.
సో, ఆ మౌత్ టాక్ అనేది చాలా బాగా స్ప్రెడ్ అయింది. ఎప్పుడూ కూడా యునానిమస్‌గా మౌత్ టాక్ ఎప్పుడు స్ప్రెడ్ అవుతదంటే సినిమా బావుంటేనే. అందులో ఎవరు నటించినా కూడా పెద్ద స్టార్ నటించినా, చిన్న స్టార్ నటించినా కాంటెంట్ బాగుంటే అది మౌత్ టాక్ ఇంకా బాగా స్ప్రెడ్ అయితే డెఫినిట్‌గా జనాలు థియేటర్‌కి వెళ్ళిపోతారు. ఈ మూవీ సక్సెస్‌కి ఇంకొక కారణం కూడా ఉంది. ఇన్ని కారణాలతో పాటు సింపుల్ స్టోరీ, రిలేటబుల్ స్టోరీ, ఫన్ను ఓకే. అండ్ క లో బడ్జెట్ ఇవి కాకుండా కూడా టికెట్ ప్రైసెస్ కూడా పెద్ద పెంచలేదు. నార్మల్ ప్రైసెస్ ఉంచేసారు. సో, ఎప్పుడైనా కూడా ఈ మధ్య ప్రతి సినిమాకేంటంటే ఫస్టు వాళ్ళ సినిమా డబ్బులు ఆళ్ళకొచ్చేయాలి. అది వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. ఓకే. ఆడియన్స్‌కి నచ్చుతదా లేదా అని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది 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 ఫస్ట్ బడ్జెట్ కంట్రోల్‌లో పెట్టుకోవాలాళ్ళు. కంట్రోల్‌లో పెట్టుకోలేనప్పుడు మన మీద భారాన్ని మోసేస్తుంటారనమాట. సో, ఇది అలా కాకుండా నార్మల్ టికెట్ ప్రైసెస్‌కి రిలీజ్ చేశారు. మెల్లమెల్లగా థియేటర్లు పెంచుకుంటూ పోయారు. ఈ సినిమా ఇంకొంచెం లాస్ట్‌గా కొంచెం యూనిక్‌గా ఉండడానికి ఏంటి, యూనిక్ అంటే పెద్ద యూనిక్ అని కాదు. సంథింగ్ ఇంకొంచెం డిఫరెంట్‌గా ఉండాలి అనుకుంటే ఎట్లా ఉంటుందంటే, అబ్బాయి కన్నా అమ్మాయి 3, 4 ఇయర్స్ పెద్దది. అది కూడా కాంప్లికేటెడ్‌గా కాకుండా సింపుల్‌గా చూపించేశారు. యాక్సెప్ట్ అయిపోద్ది. ఈ రోజుల్లో ఏజ్ ఏంటి అది సింపుల్‌గా కాంప్లికేటెడ్ లేకుండా చూపించేశారు. పాయింట్ నంబర్ 2 ఎన్ని లవ్ స్టోరీస్‌లో చూసినా కూడా ఏదైనా మనకి ఒక అడ్డంకొచ్చినప్పుడు ఏమవుతది అంటే, అమ్మాయి ఇంకా ఆ అమ్మాయి వల్లే కాకుండా, హీరోయిన్ వల్ల కాకుండా, ఇంక మా పేరెంట్స్ వల్లే చెప్పినోళ్ళని నేను చేసుకుంటాను అనే థాట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోయి, హీరోని వదిలేసి వెళ్ళిపోతారు. ఎక్కడికైనా వెళ్ళిపోయి మళ్ళీ వేరే పెళ్లి చేసుకుంటారు. ఇది మోస్ట్ ఆఫ్ ది మూవీస్‌లో చూస్తాం. లేదా వరస్ట్ కేస్‌లో ఏమవుతదంటే, హీరో వాళ్ళ ఇంట్లో పెళ్లి ఒప్పుకోవట్లేదని చెప్పి వాడు అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, ఒక అమ్మాయి బొంగులోది ఏం గాదు, నేనేస్తే తగ్గేదే లేదు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను అనే విధంగా ఏదైతే అదైతే చూసుకుందాం. నేను ఉంటా నీకోసం అని చెప్పి ఒక అమ్మాయి స్టాండ్ తీసుకుంది. ఇది రియల్ లైఫ్‌లో కూడా చాలా ఎక్కువ మనకు తెలీదు కానీ, అలా స్టాండ్ తీసుకోవడం చాలా బ్యూటిఫుల్‌గా చూపించాడు క్యారెక్టర్. లేకపోతే మనకు నచ్చినట్టుగా రాసుకోవచ్చు. అమ్మాయి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నట్టు ఇంకా కానీ ఒక స్టాండ్ తీసుకొని వాళ్ళ రిలేషన్‌షిప్‌కి ఫన్నీగా స్టార్ట్ అయిన ఆ రిలేషన్‌షిప్పే చాలా స్ట్రాంగ్‌గా రాక్ సాలిడ్‌గా ఉండేటట్టుగా చూపించారు. ఎంత ఫన్‌గా ఉన్నప్పటికీ కూడా లాస్ట్‌లో. సో, ఒకసారి మనం ఒక రిలేషన్‌షిప్‌లోకి వెళ్తున్నాం అంటే ఎంత ఫైన్ అన్నా కూడా, ఎంత మనకి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా స్టిక్ అవ్వాలి అనేది చిన్న పాయింట్. చాలా డెలికేట్ పాయింట్ అనమాట. మనం అలా చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది కూడా సరదాగానే చూపించారు. బట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, ఆ అమ్మాయి అలా చేయడం, అలా చెప్పడం, ఆ క్యారెక్టర్‌కి చాలా వెయిటేజ్ వచ్చింది. ఆ లాస్ట్ 15-20 మినిట్స్ ఇంకా హై అయిపోయింది మూవీ. సో, సింప్లీ సక్సెస్ స్టోరీ ఆఫ్ ఎనీ ఫిలిం ఏంటి? లేకపోతే సక్సెస్ స్టోరీ ఆఫ్ ఈ 'లిటిల్ హార్ట్స్' మూవీ ఏంటి అంటే, ఒక సింపుల్ స్టోరీని తీసుకోవడం, అది కూడా ప్రొడ్యూసర్ రూ. 10 పెడితే వాడికి రూ. 100 వచ్చేటట్టుగా ఒక స్టోరీని తయారు చేసుకోవడం. పెద్ద స్టార్‌లు తీసుకోకుండా మంచిగా క్యూట్‌గా ఉన్న చిన్న యాక్టర్‌లను తీసుకొని రేపు పొద్దున్న వీళ్ళకి కూడా పెద్ద ఫ్యూచర్ ఉంటది. సో, తక్కువ బడ్జెట్ తక్కువ పెట్టుకొని, లిమిటెడ్ లొకేషన్స్ పెట్టుకొని, ఓకే. బాగా అవుట్‌పుట్ రాసుకొని, ఫన్ జనరేట్ చేస్తూ, మంచి మ్యూజిక్ ఇప్పించుకుంటూ, నార్మల్ టికెట్ ప్రైసెస్‌తో, ఎక్స్ట్రార్డినరీ మౌత్ టాక్‌తో అండ్ ఒక నమ్మకం, ఒక ట్రస్ట్ ప్రొడ్యూసర్ ఓకే. నేను ఈ కథను నమ్ముతున్నాను. తెలుగు ఆడియన్స్‌కి ఇది నచ్చుతది. ఆ ట్రస్ట్‌ని కూడా మనం యాక్చువల్‌గా గెలవడంతో ఈ ఆల్ ద ఫ్యాక్టర్స్‌ని కన్సిడర్ చేసుకొని సింపుల్‌గా బ్లాక్ బస్టర్ ఇచ్చేసాం. ఒక బ్లాక్ బస్టర్ అవ్వడానికి సినిమా ఇంతకు మించి ఇంకేముండదు. అదే పెద్ద బడ్జెట్ మూవీ అనుకోండి, అప్పుడు కూడా బడ్జెట్ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. కంట్రోల్‌లో పెట్టుకుంటే ఏమవుతదంటే, టికెట్ ప్రైసెస్ పెంచకుండా ఉంటే రిపీట్ ఆడియన్స్ వస్తారు. సో, మీ సినిమాలో రిపీటెడ్ కంటెంట్ ఉంటే మళ్ళీ రిపీట్ ఆడియన్సెస్ వస్తారు. సో, ఈ ఫ్యాక్టర్స్ వల్ల బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా ఈ సినిమా నిలిచింది. అండ్ దట్ ఈస్ వెరీ ఫెంటాస్టిక్ అనమాట.